ఏపీలో విపక్ష నేత జగన్ పరిస్థితి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆయన పరిస్థితి ఏంటి, ఏ పరిస్థితిలో రాజకీయాలకు వచ్చాడు, ఎలాంటి సిచ్యుయేషన్లో పార్టీ పెట్టాడు వంటి కీలకమైన విషయాలు అందరికన్నా ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ నేతలకే తెలుసు. వైఎస్ హఠాన్మరణంతో సీఎం కావాలని కలలు కన్న జగన్ అది ఫలించకపోయేసరికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతోనే కాలు దువ్విన విషయం తెలిసిందే. అయినా కూడా ఇప్పుడు కాంగ్రెస్ నేతలు జగన్కి కోవర్టులా మారిపోయారట. అవకాశం వచ్చిన ప్రతిసారి జగన్కి ఏదో రూపంలో సాయం చేసేందుకు సిద్ధం అవుతున్నారట. దీంతో ఇప్పుడు వైసీపీతో పాటు కాంగ్రెస్కి కూడా జగన్ అధ్యక్షుడిగా ఉన్నాడా ఏంటి అని అందరూ అనుకుంటున్నారు. విషయంలోకి వెళితే ఏపీలో ఇప్పుడు చంద్రబాబు జగన్ల మధ్య ఉప్పు నిప్పులా ఉంది. విభజనతో అతిపెద్ద జాతీయ పార్టీ ఒక్కసారిగా ప్రభావం కోల్పోయి 2014 ఎన్నికల్లో కనీసం ఒక్క సీటును కూడా కైవసం చేసుకోలేకపోయింది. అయినా కూడా 2019 నాటికి పుంజుకుంటామని, కనీసం 40 నుంచి 50 సీట్లను సాధిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీర పదే పదే చెబుతున్నారు. ఇది ఇలా ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. కాంగ్రెస్ను ఆదరించే వారు ఒక్కరూ కనిపించడం లేదు. అసలు కాంగ్రెస్ పేరెత్తే క్యాడర్ కూడా కనిపించడం లేదు. అయితే దీనిని సవాల్గా తీసుకుని కాంగ్రెస్ను బతికించుకోవాల్సిన నేతలు కూడా ఇప్పుడు ఆ ఊసు మానేసి జగన్కి ఏ రకంగా సాయం చేద్దామనే ధోరణిపైనే దృష్టి పెట్టడం గమనార్హం. జగన్ను టార్గెట్ చేయాలన్న రాహుల్ ఆలోచనలను విస్మరించి జగన్తో కలిసి సంసారం చేద్దామన్న భావనతో మా పార్టీ ముఖ్యులు ఉండడం గమనార్హం. త్వరలోనే కర్నూలు జిల్లా నంద్యాలకు ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో టీడీపీ తరపున టికెట్ ఆశించిన శిల్ప మోహన్ రెడ్డి టికెట్ ఆశించాడు. అయితే అది అంత ఈజీ కాకపోవడం వెంటనే పార్టీ ఫిరాయించి జగన్ గూటికి చేరి టికెట్ తెచ్చుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇటీవల ఓ కార్యక్రమంలో శిల్ప బ్రదర్స్లో ఒకరైన ప్రస్తుతం టీడీపీలో ఉన్న చక్రపాణి రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నేతలు, నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉండటం దేనికి, బ్రదర్ వైసీపీలోకి వెళ్లారు, నువ్వు కూడా అక్కడికి వెళితే బాగుంటుంది కదా అని మేనేజ్ చేసే ప్రయత్నం చేసినట్టు సమాచారం. దీంతో ఆ పరిసరాల్లో ఉన్న పలువురు కాంగ్రెస్ నేతలు కంగుతిన్నారట. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నేతలా లేక వైసీపీ నేతలా అర్థం కావడం లేదని సన్నిహితుల వద్ద కొందరు నేతలు వాపోయారట. మొత్తం మీద పరిస్థితి ఇలాగే ఉంటే ఎన్నికల నాటికి పెను ప్రమాదాన్ని ఎదుర్కోక తప్పదన్న భావనలో హస్తం నేతలు ఉన్నారు. మరి ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు ఈ కోవర్టులపై దృష్టి పెడతారో లేక చూస్తూ కూర్చుంటారో చూడాలి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.